నేత్రావతి పీక్ ఇక్కడికి ఎలా వెళ్ళాలి, బెస్ట్ విజిటింగ్ టైం అనేది ఎప్పుడు ఉంటుంది, ఇక్కడ ఎన్ని కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది అనేది ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ప్రజెంట్ ఇప్పుడు మనం మిర్యాలగూడ రైల్వే స్టేషన్లో ఉన్నాను. ఇది మొత్తం సోలో ట్రావెలింగ్ అనమాట. ఇక్కడ నుంచి నేను ఒక మైసూర్ వెళ్ళబోతున్నాను. దీనికోసం దేవుడా 4 hours పట్టింది అన్నమాట ట్రైన్ కోసం నిరీక్షణ వెయిటింగ్ చేస్తానికి. సో ఆఖరికి మనకి ట్రైన్ వచ్చేసింది. సో మనం ఇప్పుడు డైరెక్ట్ మైసూర్లో రీచ్ అయ్యామన్నమాట. మైసూర్లో నైట్ అలా డిన్నర్ చేసేసి కొంచెం నైట్ మైసూర్లోనే స్టే చేశాను. సో ఇది ఎక్కడ ఏంటంటే మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము, కంప్లీట్ మైసూర్ సిరీస్లో చూద్దాము. ఇక్కడ నుంచి ఏంటంటే ఇప్పుడు డైరెక్ట్ నేను మైసూర్ బస్ స్టాప్కి వెళ్తున్నాను అనమాట. మనకి మైసూర్ బస్ స్టాప్ నుంచి కూడా మనకి చిక్కమంగళూరు టికెట్ తీసుకోవాలి. దానికి మనకి 5 స్టాప్లోకి మనకి ఆ బస్సు ఉంటుంది. ఇక్కడ నుంచి మనం చిక్కమంగళూరు వెళ్ళాలన్నమాట. మనం అంటే ఫస్ట్ మిర్యాలగూడ టు మైసూర్ టు చిక్కమంగళూరుకి ఉన్న దగ్గర మనకి 4.5 hours టైం పడుతుంది. సో బస్సులో ఉన్నాను. సో అలా టైం పాస్ అయిపోయింది అనమాట. తర్వాత మనకి చిక్కమంగళూరు టు బెలనూరు టు సెంసా విలేజ్ అనమాట. మనకి నేత్రావతి పీక్కి దగ్గరగా ఉన్నటువంటి విలేజ్ సెంసా విలేజ్. అక్కడి నుంచి మనం సెంసా విలేజ్కి చేరుకున్నాము. నైట్ అయిపోయింది. మనకి మనకి డిన్నర్ ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు మనం చూస్తుంది హోమ్ స్టే అనమాట. అంటే మనకి మామూలుగా లాడ్జెస్ ఉంటాయి, లేదంటే హోటల్స్ ఉంటాయి. అలా కాకుండా హోమ్ స్టే అంటే మనం ఇంట్లోనే స్టే చేయొచ్చు అనమాట. మనకు సపరేట్ ఉంటుంది. కాకపోతే ఇంక్లూడింగ్ వాళ్ళు తినే ఫుడ్డే మనకి ఇస్తారు. చాలా బాగుందన్నమాట ఇది మాత్రం. అంటే నాకు ఆ ట్రిప్ మొత్తం ఒక ఎత్తు అయితే ఇదంతా నాకు ఒక ఎత్తు అనమాట. అంత జెన్యూన్ పీపుల్స్ వీళ్ళు నాకు పరిచయమైన అన్నవాళ్ళు చాలా బాగుండే. మనకి నైట్ నేను వెళ్ళగానే నాకు చపాతీ 2 curries పిక్కిల్ పెట్టారు. చాలా బాగుంది. కొంచెం లైట్గా తిన్నాను నేను. సో అన్లిమిటెడ్ ఫుడ్ ఉంటుంది మనకు కూడా, ఎక్కువ అంటే లిమిటెడ్ అని ఏమి ఉండదు. అలా మార్నింగ్ అయిపోయింది. మార్నింగ్ అవ్వగానే అలా ఫ్రెష్ అప్ అయిపోయాను. సో మనకి క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి హాట్ వాటర్ ఉంటుంది. మనకి చాలా బాగుంటుంది. సో మనకి మార్నింగ్ మెనూ ఏంటంటే మనకి లెమన్ రైస్, 2 రకాల దోశలు, ఒక గుంట పొంగడాలు అంటాం కదా, అవి ఇచ్చారు. ఇది కూడా మనకి అన్లిమిటెడ్ అనమాట. మనకి అంటే లిమిటెడ్ ఇంతే ఉండాలని ఏమి ఉండదు. సో నాకైతే బాగా అనిపించింది. నైట్ కొంచెం నేను స్టమక్ అప్సెట్ అయి ఉండే, ఎక్కువ తినలేకపోయాను. సో మార్నింగ్ ఏంటంటే మనకి ట్రెక్కింగ్ చేయాలి, కొంచెం మనకి హడావిడి ఉంటుంది కాబట్టి కొంచెం మార్నింగ్ తినక తప్పదనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంది. లెమన్ రైస్ మాత్రం నా ఫేవరెట్ అని చెప్పొచ్చు. మనకి అద్భుతం అనమాట. అట్లా అంటే అంత బాగుంది. సో మనకి చాలా పీస్ఫుల్గా ఉంటుందన్నమాట. కాకపోతే మనం వీకెండ్ టైమ్స్లో వెళ్తే కొంచెం క్రౌడ్ ఉంటుంది. నార్మల్ టైమ్స్లో వెళ్తే మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న విలేజ్ మొత్తం వచ్చేసి మనకి సెంసా అనమాట. విలేజ్ పేరు వచ్చేసి మనకి నేత్రావతికి చాలా నియరెస్ట్ ఉన్న విలేజ్ అనమాట ఇది. సో మనకి ఆఫ్టర్నూన్కి లంచ్ కోసం కూడా మనకి లంచ్ బాక్స్ ఇస్తారు. సో మనకి ఏంటంటే మనం ట్రెక్కింగ్ చేయబోతున్నాం ఇప్పుడు మనం. సో మనకి అలా ట్రెక్కింగ్ చేయాలంటే మనకు ఒక వ్యాన్ వచ్చిందనమాట. మన అలా వ్యాన్లో పిక్ చేసుకొని కాకపోతే మనకి రోడ్ అనేది కొంచెం రిపేర్ చేస్తున్నారు. మనల్ని ఒక పాయింట్ దగ్గర డ్రాప్ చేస్తారు. సో అక్కడ నుంచి మనం ఒక 4 kilometers, అంటే 4 కాదు కానీ ఒక 2 kilometers మనం ట్రెక్కింగ్ చేసి కొంచెం ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ మనల్ని ఇంకొక వ్యాన్లో పిక్ చేసుకొని డైరెక్ట్ మనల్ని స్టార్టింగ్ అంటే మనకి ఎంట్రన్స్ దగ్గర దింపుతారనమాట. సో నాకు ఈ 2 kilometersకి నాకు సరిపోయిందని చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే సోలో ఉన్నాం కదా, మనకి ఎవరు తెలియదు. నాతో పాటు వచ్చిన వాళ్ళంతా మనకి మేబీ బెల్గావి నుంచి కానీ, లేదంటే మహారాష్ట్ర నుంచి కానీ, కేరళ నుంచి కానీ వచ్చారనమాట. నేను మాత్రం వీకెండ్ డేస్లో కాకుండా నార్మల్ డేస్లో వెళ్ళాను. సో అలా ముందుకు అలా నడుచుకుంటూ వెళ్తూనే ఉన్నాము. నాకు ఎనర్జీ అయిపోయింది. కాకపోతే నేను ట్రిప్లో చేసిన కొన్ని మిస్టేక్స్ అయితే మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవి మాత్రం మీరు అసలు చేయకండి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఏంటంటే మీరు 2-3 వాటర్ బాటిల్స్ క్యారీ చేయాలి. కొంచెం బరువైనా లేదా ఎలా అయినా తప్పదు, కంపల్సరీ వాటర్ మాత్రం క్యారీ చేయాలి. ఇంకోటి ఏంటంటే మీరు కొంచెం లగేజ్ లైట్గా తీసుకెళ్తే బెటర్ అనమాట. నేను ఏంటంటే కొంచెం హుడీస్ అని, రెయిన్ కోట్ అని చాలా ప్రిఫర్ చేశాను. అసలు వెళ్ళిన టైంలో రెయిన్ అనే మాటే లేదనమాట. సో అలా గడిచిపోయింది నాకు. కాకపోతే గ్రీనరీస్ చాలా బాగుంటాయి అనమాట. మనకి చుట్టూ మనకి గ్రీనరీ, ఆ కాఫీ ప్లాంటేషన్ చాలా బాగుంటాయి. కావాలంటే మనం మనం ఫొటోస్ అయితే చాలా ప్రిఫర్ చేయొచ్చు. కాకపోతే మనం ఒక గ్యాంగ్ తోటి అలా వెళ్తే మనకి అలా చేయొచ్చేమో, కానీ సోలో ఉన్నాం కదా. ఎందుకంటే మళ్ళీ మనం ఒక దగ్గర ఆగిపోతే మళ్ళీ మనం రీచ్ అవ్వడం చాలా కష్టం అనమాట. మనం చెప్పాక తిందాక మనకి ఇప్పుడు సెకండ్ పాయింట్ అనమాట. మనకి ఇక్కడ నుంచి మనకి జీప్లో మనల్ని చెక్ పోస్ట్ దాకా వీళ్ళు డ్రాప్ చేస్తారు. అక్కడ నుంచి మనం ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. జీప్ డ్రైవర్కి మాత్రం అదే కూడా వాడికి దండం పెట్టచ్చు అనమాట. ఎందుకంటే వాడు తోలకానికి నేనైతే చెప్తున్నా కడుపులో ఉంది మొత్తం కొంచెం అయితే బయటకు వచ్చేసేది నాకు. అట్లా అయిపోయింది. సో మన సెకండ్ పాయింట్ ఏంటంటే చెక్ పోస్ట్ అనమాట. సో ఇప్పుడు మన బ్యాక్ సైడ్ ఉంది మనకి ఫారెస్ట్ చెక్ పోస్ట్. అక్కడే ఉన్నాం మనం. ఇక్కడ ఏంటంటే మనకి దీనికి ఒక సంబంధించి ఒక ఐడియాలో మనం బుక్ అరణ్య విహార సైట్లో మనం టికెట్ బుక్ చేసుకోవాలి. మనం దానికి ఏ ఐడి అయితే ఇచ్చామో ఐడి మన దగ్గర ఉందా కాదా, పర్సన్ మనమా కాదని చెప్పేసి వీళ్ళు క్రాస్ వెరిఫికేషన్ చేస్తారనమాట. సో ఆ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకి ట్రెక్కింగ్ అలో ఉంటుంది.
సో నాకు కూడా చెక్ పోస్ట్ దగ్గర నేను ఇచ్చిన ఐడితో నేను వెరిఫికేషన్ చేయించుకున్నాను అనమాట. సో నా ట్రెక్కింగ్ అనేది ఇంకా స్టార్ట్ అవబోతుంది. మనకి ఇక్కడ నుంచి దగ్గరగా మనకి ఒక 6.5-7 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట ట్రెక్కింగ్ అనేది. ఇక్కడ ఉన్న గెస్ట్ హౌస్ ఉందాం కదా, దాని నుంచి మనం లాస్ట్లో మాట్లాడుకుందాము. ఇక్కడ కూడా స్టే చేయొచ్చు మనం కావాలంటే. సో మనకి కొంచెం వీడియో లాగ్ అయిపోతుంది, మనం దీన్ని డిస్కస్ చేయదలుచుకోలేదు. ఇంకా అలా మనం ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇక్కడ నుంచి మనకి 6.5-7 కిలోమీటర్స్ ఉంటుంది టోటల్ ట్రెక్కింగ్ వే వచ్చేసి. సో మనకి ఇక్కడికి ఎలా వెళ్ళాలంటే కనుక నేను ఇందాక చెప్పాను కదా, మైసూర్ మన తెలుగు రాష్ట్రాలను చెక్కించాలి, మైసూర్ వెళ్ళాలి. మైసూర్ నుంచి మనం డైరెక్ట్ చిక్కమంగళూరు నుంచి సెన్సే విలేజ్కి వెళ్ళాలన్నమాట. సో అక్కడి నుంచి మన జర్నీ అనేది స్టార్ట్ అవబోతుంది. సో మనకి సోలోగా వెళ్ళొచ్చు అంటే సోలోగా వెళ్ళొచ్చు అని చెప్పొచ్చు. ఎందుకంటే నేనైతే సోలోగానే వెళ్ళాను, నాకైతే ఎక్కడ కూడా ఏ డిస్టర్బెన్స్ అనేది ఏది కూడా కాలేదన్నమాట. కాకపోతే మనం కొంచెం దారి మధ్యలో మనకి ఒకటి ఇక్కడ ఏంటంటే మనం స్టిక్ తీసుకోవాలన్నమాట. స్టిక్ ఉంటే ఏంటంటే మనకు సపోర్టివ్ ఉంటుంది, కొంచెం మనకి కర్వ్స్ మనం పైకి ఎక్కినప్పుడు కొంచెం సేఫ్ ఉంటుంది అనమాట. స్టిక్కి 20 రూపీస్ ఛార్జ్ చేస్తాడు. సో మనకి ఇంకోటి ఏంటంటే మనకి మన రూమ్ దగ్గర నుంచి మన హోమ్ స్టే దగ్గర నుంచి మనకి మనం ఒక ఎక్కువ మెంబర్ ఉంటేనేమో మనకి ట్రెక్కింగ్ గైడ్కి లేదంటే మన DCM ఒక వ్యాన్ వస్తుంది కదా, దానికి కలిపి మనకి 100 ఛార్జ్ చేస్తారు. సో నేను సోలోగా వెళ్ళా కాబట్టి నా దగ్గర 300 తీసుకున్నారు. సో మనం ఎక్కువ మంది ఉంటే మనకి అమౌంట్ అనేది తగ్గుతుంది అనమాట. సో మనం ఇంకా వీటి దగ్గర అది కూడా అయిపోయిన తర్వాత మనం ఏంటంటే ఇంకా కొంచెం ఆక్కుంటా వెళ్తున్నాను. సో నాతో పాటు ఉన్న వాళ్ళు ముందరికి అలా వెళ్ళిపోతున్నారు, కానీ మనకు అలా కాదు కదా. కొంచెం మనది ఏంటంటే మనం బ్లాగింగ్ చేసుకోవాలి, మనల్ని మనం మొత్తం చుట్టూ లొకేషన్ కవర్ చేసుకోవాలి. సో మనం అలా ముందుకు వెళ్తూ ఉండాలన్నమాట. నాకు చాలా అనుభూతి కలిగింది అనమాట ఈ జర్నీలో మాత్రము. సో మనం అలా చేరుకుంటే మనం సగం దూరాన్ని చేరుకున్నాం అనమాట. సగం కన్నా కొంచెం తక్కువ అని చెప్పొచ్చు. ఇప్పుడు మనం చూస్తున్న పాయింటే మనకి నేత్రావతి వ్యూ పాయింట్ అనమాట. కాకపోతే దీనికి బెస్ట్ విజిటింగ్ టైం అనేది మనకి జూన్ జూలై నుంచి మనకి ఓపెన్ అయి ఉంటుంది. కానీ కాకపోతే ఆ టైంలో వర్షాలు ఎక్కువగా పడటం వల్ల మనకి జారుడుగా ఉండడం కానీ కొంచెం మనకి నడక అనేది అంత సులభతరంగా ఉండదు. ఆ టైంలో స్కిప్ చేసి మనము అక్టోబర్ నవంబర్ నుంచి మనం చూస్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి నా ఒపీనియన్. మేము వెళ్ళిన టైంలో కూడా వర్షం పడింది అనమాట. ఇక్కడ కొంచెం మొత్తం బురద కింద ఉండే. కాకపోతే మనకి క్లౌడ్స్ మాత్రం ఉంటాయా ఉండవా అంటే మనం 100% చెప్పలేము. టోటల్లీ అది మనకి నేచర్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. మనకి క్లౌడ్స్ అనేది ఆ మూమెంట్లో ఉంటాయా ఉండవా అనేది కంప్లీట్లీ మనకి నేచర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అలా మనం వెళ్తూనే ఉన్నాము. ఒక వే మాత్రం బాగుంటుంది, కొంచెం అడ్వెంచరస్గా ఉంటుంది అనమాట. లైఫ్లో కొంచెం మనకి అడ్వెంచరస్ కావాలన్నా లేదా కొంచెం థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ చేయాలన్నా మాత్రం బెస్ట్ చాయిస్ అనేది నేను చెప్తాను అనమాట. దీనికి ఖర్చు కూడా నాకు అంత ఎఫోర్డబుల్ అయిపోయింది అనమాట. ఎందుకంటే సో మనం గ్రూప్ ట్రావెల్ చేయొచ్చు, బట్ గ్రూప్ ట్రావెల్ ఏంటంటే మనకి కావాల్సినంత టైం స్పెండ్ చేయలేమన్న పాయింట్ ఆఫ్ వ్యూ తోటే నేను సోలోగా ప్రిఫర్ చేశాను. సోలోలో అలా వెళ్తున్నాను. నాకు ఇక్కడ కొంచెం పర్సన్స్ పరిచయం అయ్యారు, నన్ను చాలా ఓన్ చేసుకున్నారు. సో వాళ్ళతో కూడా మంచి బాండింగ్గా ఉండే నాకు. నేను వెళ్ళినప్పుడు కూడా చాలా గ్రూప్ ట్రావెల్ టీమ్ వచ్చిందనమాట. ఎక్కడెక్కడి నుంచో వచ్చారు వాళ్ళు. సో మనకు ఒక మంచి మెమొరబుల్ ఉంటుంది ఈ ట్రెక్కింగ్ అనేది మొత్తం మనకి. సో మనం వెళ్ళే కొద్దీ మనకి ఎట్లా ఉంటుంది, చాలా ఎగ్జైటెడ్గా ఉంటుంది అనమాట. కొంచెం ఒక వే మొత్తం అలా స్ట్రైట్ ఉంటుంది, ఒక సైడ్ మళ్ళీ డౌన్ అవ్వాలి, మళ్ళీ తర్వాత మళ్ళీ పైకి ఎక్కాలి. అసలు నిజంగా నాకు ఇది 4 years డ్రీమ్ అనమాట. అంటే నేను 2021 నుంచి నేను ప్లాన్ చేస్తున్నా పోవాలి అని. కానీ సో మనకి అది పరిస్థితులు అనుకూలించకుండా లేకపోతే ఫ్రెండ్స్ ఎవరు సపోర్ట్ చేయకుండా, అంటే వాళ్ళ సిచ్యువేషన్స్ వాళ్ళకు ఉంటాయి కదా, మన రావడానికి వాళ్ళు ఆడడానికి ఉంటుంది కదా, అలా వర్కౌట్ కాలేదనమాట. సో అలా నాకు సోలోగా నాకు ఇది వర్కౌట్ అయిందని చెప్పొచ్చు అనమాట. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, మనం అంటే హాఫ్ పాయింట్కి వచ్చేసాం మనము. ఇక్కడ నుంచి మేబీ మనకి ఇంకో 4 kilometers ఉంటుంది అన్నమాట డిస్టెన్స్. సో మనం మధ్యలో ఏంటంటే ఇక్కడ ఒక చిన్న వాటర్ ఫాల్స్ ఉంటాయి అనమాట. ఇప్పుడు మనం చూస్తుంది ఫస్ట్. తర్వాత ఇంకోటి ఏంటంటే మనకి మెయిన్ థింగ్ నేత్రావతి రివర్ ఉంటుందన్నమాట. ఆ రివర్ని మనం క్రాస్ చేయాల్సి ఉంటుంది. దానికి కూడా అరేంజ్మెంట్స్ ఉంటాయి. కాకపోతే మనం రైనీ సీజన్లో చూస్ చేసుకుంటే మాత్రం అది పాసిబుల్ కాకపోవచ్చు. ఎందుకంటే వర్షాలు పడ్డప్పుడు మాత్రం వాటర్ ఫ్లో ఎక్కువ ఉంటే కొంచెం రిస్క్ అనే చెప్పొచ్చు. మనం పోయిన టైంలో వాటర్ అంతగా లేవు. సో మనం దానికి కూడా అంత రిస్క్ ఏమి ఉండదు. మనకి అవతలకి ఒక రోప్ ఉంటుంది, తాడు ట్రై చేసి ఉంటుంది, దాన్ని దాటుకుంటూ మనం వెళ్ళాలి. సో వాటర్ ఉన్నాయి కదా, టేస్ట్ మాత్రం అసలు మనకి మినరల్ వాటర్ మనకి రావడం అంత టేస్ట్ ఉంటాయి వాటర్. నేను ఫస్ట్ తాగేటప్పుడు చాలా ఆలోచించాను, లాస్ట్కి నాకు ఇంకా ఆల్టర్నేటివ్ లేక నేను ఈ వాటర్ తాగాను అనమాట. చాలా బాగుంది. సో అలా మళ్ళీ మధ్యలో కొంచెం దాన్ని దాటిన తర్వాత కూడా మనకి వాటర్ ఫాల్స్ లొకేషన్స్ కానీ చాలా ఉంటాయి. మనకి కంప్లీట్లీ 1 day ట్రిప్ అనమాట. 1 day టైం పడుతుంది దీనికి. మార్నింగ్ మనము 7కి స్టార్ట్ అవుతే మనం అప్రాక్సిమేట్లీ మనం మొత్తం తిరిగి చూసేసరికి మనకి ఇంకా క్లౌడ్స్ ఉంటే మనకి ఇంకా టైం ఎక్కువ పడుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నారు కదా, సో ఇంత పైకి వచ్చాము మనము. సో మనం అంత పైకి వచ్చామన్నమాట. కొంచెం మనం ముందు కనిపిస్తుంది మనకి పీక్ పాయింట్ అనమాట. అక్కడికి వెళ్తే చాలు మనకి. కాకపోతే ఈ రోజు మాత్రం క్లౌడ్స్ అనేవి లేవు. సో కొంచెం డిసప్పాయింట్ అయినప్పటికీ కూడా వ్యూ చూస్తున్నారు కదా, ఇది నేత్రావతి వ్యూ అనమాట. మనకి 2 views ఉంటాయి. వన్ సైడ్ ఒక పీక్ ఉంటుంది, ఇంకో సైడ్ ఇంకో పీక్ ఉంటుంది అనమాట, ఆపోజిట్ సైడ్లో.
సో అసలు ఫుల్ టైర్డ్ అయిపోయి ఉండే. సో మనకి ఏంటంటే మనకి మధ్యాహ్నం లంచ్ ఇచ్చారనమాట. లంచ్ బాక్స్ అనేది ఇక్కడ ఓపెన్ చేసాము. సో అది కూడా తినేసాం. కాకపోతే నాకు ఈ ట్రెక్కింగ్లో నాకు వాటర్ వాల్యూ అంటే నాకు అర్థమైంది అనమాట. వాటర్ ఇంత టైట్ సిచ్యువేషన్ ఉండే, ఎవరి దగ్గర కూడా వాటర్ లేకుండే. సో మళ్ళీ మనం కిందికి వెళ్ళి రివర్ వాటర్ తాగితేనే మనకు వాటర్ అనమాట. అప్పటిదాకా మన బాడీ కొంచెం టైర్డ్ కాకుండా చూసుకోవాలి. సో మీరు చూస్తున్నారు కదా, నేను వెళ్ళిన టైంలో కూడా నార్మల్ టైమే కాబట్టి క్రౌడ్ కూడా అంత క్రౌడ్ ఏం లేదు. సో నాకు ఎక్కడ కూడా రిస్క్ ఏం అనిపించలేదు. కాకపోతే కొంచెం బెస్ట్ మెమరీస్ అనమాట. ఎట్లా అంటే నేచర్ని లైక్ చేసే వాళ్ళకి కానీ, ట్రెక్కింగ్ అన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కానీ, కొంచెం మౌంటైన్స్ కానీ ఆ థాట్లో ఉన్న వాళ్ళకి మాత్రం ఇది అసలు స్వర్గం అని చెప్పొచ్చు అనమాట. హెవెన్ అంత బాగుంటుంది. సో మనకి ఈ ప్లేస్కి వెళ్ళాలంటే కనుక కొంచెం మీరు ముందే ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే మనకి నేను యూట్యూబ్లో చాలా వీడియోలు సెర్చ్ చేశాను, నాకు ఏది కూడా అంత వర్త్ అనిపించలేదు. ఇంత క్లియర్గా ఎవరు కూడా చెప్పలేదు అనమాట. సో నేను పడ్డ ప్రాబ్లమ్స్ మీరు పడొద్దన్న పాయింట్ ఆఫ్ వ్యూ ఇంత క్లియర్ కట్గా చెప్తున్నాను నేను. సో మనకి ఇక్కడికి వెళ్ళాలంటే మనం బైక్స్ మీద కూడా ఇదే రూట్లో ప్రిఫర్ చేయొచ్చు. కాకపోతే ఇప్పుడు మనం దిగుతున్నాం చూడండి ఎట్లా ఉందో, అంత డౌన్కి ఉందనమాట. నేను కొంచెం ఆ స్టిక్ని సపోర్ట్ చేసుకుంటూ చిన్నగా అలా కిందకి దిగుతూ ఉన్నా అనమాట. సో మనకి ఇంకా అంటే మనం పైన మనకి వ్యూ మనకి ఏమంటారు క్లౌడ్స్ లేవు కాబట్టి ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు. అయినా కానీ మాకు 1 hour టైం పట్టింది పైన. సో మనం 1 hour అలా టైం స్పెండ్ చేసుకొని వాళ్ళతో వీళ్ళతో మాట్లాడి చిన్నగా అలా కిందికి దిగుతూ ఉన్నాను. సో నాకు చాలా అడ్వెంచర్ అనిపించింది అన్నమాట ట్రెక్కింగ్ అనేది. ఏంటంటే మనం ఇప్పుడు కాబట్టి తర్వాత టైంలో మనం చేయలేము, అసలు ఇది పాసిబిలిటీ అవ్వదు. నాకు 27 yearsకి నేనే చాలా సఫర్ అయ్యాను. అలాంటిది ఒక 30-40 years తర్వాత ఇక్కడికి వెళ్ళాలంటే అసలు అది కాని పని, అసలు జరగని పని అనమాట. అది మనం అక్కడి నుంచి ఇక్కడికి కింది దాకా వచ్చాము. సో ఏంటంటే దిగుతున్నప్పుడు మనకు అంత రిస్క్ అనిపించదు. ఇందాక నేను ఒకటి చెప్పాను కదా గెస్ట్ హౌస్ ఉందని. సో ఆ గెస్ట్ హౌస్ ఇదనమాట. దీనికి మనకి ఎట్లా అంటే మనకి పర్ డేకి 1300 ఛార్జ్ చేస్తారంట, ఇంక్లూడింగ్ ఫుడ్ గిడ్డని అందులోనే ప్రొవైడ్ చేస్తారంట. మనం ఇప్పుడు అంకుల్తో మాట్లాడాము, బట్ కాకపోతే ఆయన కన్నడలో ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక, కొంచెం ప్రైవసీ కావాలి లేదంటే కొంచెం ఫ్యామిలీతో వెళ్తే కనుక ఇది ప్రిఫర్ చేయండి, బాగుండొచ్చు. సో మనకి ఆయన నెంబర్ కూడా మనమేం తీసుకోలేదు. సో మనం ఇంకా ఏమంటారో ట్రెక్కింగ్ అయిపించుకొని మనం కిందకి వస్తున్నాము. మనకి కింద రాగానే వ్యాన్ పిక్ చేసుకొని వ్యాన్లో తీసుకెళ్తున్నారు అనమాట. సో నేను హోమ్ స్టే అని చెప్పాను కదా, ది బెస్ట్ హోమ్ స్టే ఇన్ నేత్రావతి అని చెప్పొచ్చు అనమాట. వాళ్ళ డీటెయిల్స్ ఎట్లా ఏంటి అనేది నేను అన్న నెంబర్ అని మీకు డిస్క్రిప్షన్లో లింక్లో నేను అన్న నెంబర్ ప్రొవైడ్ చేస్తాను. సో మనం అలా రూమ్కి వచ్చి మనం కొంచెం అలా ఫ్రెష్ అప్ అయిపోయి సో అలా చిల్ అవుదాం అనుకున్నాము. సో ఎందుకంటే చాలా టైర్డ్ అయి ఉండే, చిన్న టైర్డ్ కాదనమాట, బాగా టైర్డ్ అయి ఉండే. సో అలా రూమ్కి వచ్చేసి మనం ఇక్కడ నుంచి ఇప్పుడు మన జర్నీ అయిపోయింది అనమాట. మనం చెక్అవుట్ చేసే టైం కూడా వచ్చింది. సో వీళ్ళు ఎంత మంచోళ్ళు చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అనమాట. నాకు ఇక్కడికి రాగానే కొన్ని స్నాక్స్ ఇచ్చారు. సో నేను అవి కూడా తిన్న తర్వాత ఇంకొక నాకు మెమరబుల్ మూమెంట్ ఏంటంటే, అసలు నేను ఎవరో వాళ్ళకి తెలియదు, వాళ్ళెవరో నాకు తెలియదు కదా. నేను కింద బస్ కోసం వెయిట్ చేస్తుంటే నా కోసం అంకుల్ కింది దాకా వచ్చి మరి బస్ కోసం సెండ్ ఆఫీసానికి వచ్చారనమాట. సో నా బ్యాక్ సైడే ఉన్నారు అంకుల్ కూడా. సో చూస్తున్నారు కదా అంకులే, ఆయన కింది దాకా వచ్చి నా కోసం సెండ్ ఆఫీసర్ కోసం వచ్చారు. సో అంత జెన్యూన్ పర్సన్ అనమాట. దీనికి సంబంధించి అరణ్య విహార టికెట్ ఎలా బుక్ చేసుకోలేదని మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళు కనుక వీడియో చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ ఆకాష్, నేచర్ ట్రావెలర్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో మన ఇంకో విషయం ఏంటంటే, మనకి బండ గుర్తు ఏంటంటే మనకి స్కూల్ ఆపోజిట్లోనే ఉంటుంది అనమాట ఇది హోమ్ స్టే అనేది. లోపలికి జస్ట్ వాకబుల్ వెళ్తే మనకి హోమ్ స్టే ఉంటుంది అనమాట.